మీకొక శుభవార్త. దావీదు పట్టణమందు ఒక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికిదే ఒక ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండుట మీరు చూస్తారని దేవదూత గొల్లలకు చెప్తుంది. ఏంటి ఆ శుభవార్త? శుభవార్త ఏంటంటే చీకట్లో ఉన్న మనం వెలుగులోకి నడిపించబడుట. ఆ వెలుగే యేసుక్రీస్తు. ఆ చీకటే పాపం. ఏటి పాపం అంటే ఆదిలోనే నరుడు తప్పు చేసి, దేవుడు సృష్టించినటువంటి నరుడు తప్పు చేసి దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. ఆ యొక్క నరుడు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన పని చేస్తాడో దేవునికి నరుడికి ఒక ఎడబాటు వస్తుంది. ఆ యొక్క తప్పు వల్ల చిన్న తప్పు కాస్త పెద్ద తప్పు అయ్యి అదంతా ప్రపంచం అంతా ఆ తప్పు విస్తరించబడి పాపంతో నిండిపోతున్నప్పుడు దేవుడు ఆకాశం నుండి చూసి భూమి అంతా బలత్కారం చేత నింపబడి ఉందంట, పాపము చేత, చీకటి చేత నింపబడి ఉందంట. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఎలాగైనా నా ప్రజలకు నేను దగ్గరగా ఉండాలని చెప్పి ఒక కారు మబ్బులోంచి మోషేతో మాట్లాడేవాడు. ఆ మోసే సమాచారం ఇజ్రాయెల్కి తీసుకొచ్చాడు. ఇలా జరుగుతున్నప్పుడు దేవుడు అన్నాడు మోసేతో, మోసే అలా కాదు, నేను మీ దగ్గరికి వస్తాను. నువ్వు ఇప్పుడు దాకా నా దగ్గరికి వచ్చావు, కొండ మీదకి వచ్చావు, అలా కాదు, నేనే మీ దగ్గరికి వస్తానని చెప్పి మోసేకి ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేయమంటాడు. దానికి 3 భాగాలు: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలముగా దేవుడు దాన్ని నియమిస్తాడు. దాంట్లో 7 వస్తువులు ఉంటాయి. 7 వస్తువులు దేవుడు మోషేకి చెప్తాడు. అయితే విలువైనది ఏంటంటే అన్ని విలువే. అతి పరిశుద్ధ స్థలంలో, దేవుడు నివసించే స్థలంలో దేవుడు అంటాడు, నువ్వు మందస్సాన్ని, బంగారంతో చేయవలసిన మందస్సాన్ని కోసం దేవుడు కొలతలు చెప్పి మందస్సాన్ని చేయిస్తాడు. దాంట్లో 3 వస్తువులు పెట్టమంటాడు: రాతి పరకలు, మన్నా కలిగిన పాత్ర, అహరోను చిగిరించి కర్ర. ఆ మందస్సం మీద కరుణాపీఠం, ఆ కరుణాపీఠం మీద 2 కెరూబులు, ఆ కెరూబులు మధ్యన దేవుని మహిమ ఎప్పుడు ఉండేది. ఆ కెరూబులు ఇప్పుడు ఒక ముఖం ఒకరు చూసుకోకుండా దేవుని వైపే చూస్తూ ఉండేవి. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ మేఘంలోంచి నేరుగా ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేవాడు. ఆయన ఎందుకు ఇది ఏర్పాటు చేయమన్నాడంటే, ఎవరైనా తప్పు చేసినా, ఎవరైనా పాపం చేసినా వారి పాపం క్షమించబడాలని చెప్పి దేవుడు కొన్ని నియమాలు మోసేకి చెప్తాడు. గొర్రెను కానీ, మేకను కానీ, ఒకవేళ పేదవాడు అనుకోండి, పావురాన్ని కానీ, గువ్వను కానీ ఆ ఆవరణములో బలిపీఠం దగ్గరికి తెచ్చి దాన్ని బలియాగం చేస్తే వారందరికీ క్షమాపణ దొరుకుతుంది. అహరోను మాత్రమే, ప్రధాన యాజకుడు మాత్రమే ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఆ రక్తాన్ని, తన పాపాన్ని, ప్రజల పాపాన్ని దేవుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఒప్పుకునేవాడు. అయినప్పటికీ దేవుడు వాళ్ళ పాపాలు అంతవరకు క్షమించగలుగుతున్నాడు, కానీ దేవుడికి ప్రజలకి దగ్గర సంబంధం రాలేదు. ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు, వీళ్ళు ఆవరణంలో ఉన్నారు. దేవుడు దాన్ని చూసి ఏం చేశాడంటే, 3వదిగా ఏం చేశాడంటే, దేవుడు ఇలా కాదు, నేరుగా నేను నా ప్రజల్లో ఉండాలని చెప్పి యేసుక్రీస్తు భూమిని చూసి భూమి మీదకి దేవుడే నేరుగా 2024 సంవత్సరాల క్రితం దేవుడే భూమి మీదకి వచ్చి ప్రపంచ ప్రజలందరి కోసం భూమి మీదకి ఆయన వచ్చాడు. ఎందుకు రక్షకుడో తెలుసండి? ఈ ప్రపంచం అంతా వాడు తెల్లవాడవచ్చు, నెల్లవాడవచ్చు, ఎవడైనా అవ్వచ్చు, వాడు రక్షించబడాలంటే వాడి మీద పాపం అనే దోషం ఏలుబడి చేస్తుంది. అది పోవాలంటే ఒక పరిశుద్ధుని రక్తం చిందించబడాలి. ఆ రక్తము ఈ భూమి మీద మనుషులు ఎవరు దాన్ని సాధ్యం చేయలేరు. అది దేవునికే సాధ్యం కనుక ఆయన భూమి మీద పుట్టి తల్లి గర్భములో 9 నెలలు పిండముగా పరిశుద్ధంగా జన్మించి భూమి మీదకి వచ్చి ప్రజలందరి కొరకు ఆ సిలువ మీద బలియాగం అయిపోతారు. ఎవరైతే యేసే దేవుడిని నమ్మి ఆయన ద్వారా రక్షణ పొందుతారో వారికి పరలోక రాజ్యం వెళ్తుంది. అందుకే పరలోక రాజ్యాన్ని వారు వెళ్తారు. అందుకే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. అదే ఒక శుభవార్త. ఒకవేళ యేసుక్రీస్తు భూమి మీదకి రాకుండా ఉండుంటే మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేము, నిత్య నరకానికి వెళ్ళిపోవాలి. కాబట్టి దేవుడు భూమి మీదకి వచ్చి ప్రజలందరి కోసం ప్రాణం పెట్టాడు. ఆ రక్తాన్ని బట్టి మనం మోక్షానికి వెళ్తాం. అదే ఆ దూత చెప్పినటువంటి శుభవార్త. కనుక తమ్ముడు, మనం చేయవలసింది ఏంటంటే,
యేసుక్రీస్తును గూర్చిన వార్త మనం ప్రజలకి ప్రకటించేవారిగా, యేసు గూర్చిన రక్షణ ప్రజలకు తెలిపేవారిగా మనం ఎప్పుడైతే ఉంటామో మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే, క్రిస్టోస్ మాసే అనే పదం నుంచి క్రిస్మస్ అనే మాట వచ్చింది. క్రిస్టోస్ అంటే క్రీస్తు, మాసే అంటే మాస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. మాసే అంటే ఆరాధించుట. సో మనం ఏం చేయాలంటే, ఈ క్రిస్మస్ దినాల్లో కేకులు కట్ చేసుకోవడం, కేర్లెస్లు తిరగడం తప్పని నేను అనను, కానీ మనం వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? యేసయ్యని మనం ఆరాధించేవారిగా ఉండాలి. నెక్స్ట్ మనం నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. 2025 అంతా దేవుణ్ణి ఆరాధించి ఆయన యొక్క మహిమను మనం పొందుకొని ఈ శుభవార్త, ఈ యేసును గూర్చిన శుభవార్త ప్రపంచానికి తెలియజేసేవారిగా ఉంటే దేవుడు మనల్ని, మన పరిచయాల్ని, మన కుటుంబాల్ని ఆశీర్వదిస్తాడు. మొదటిగా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ.